సో తక్కువ బడ్జెట్లో మనకు వెస్ట్ ఫేసింగ్లో 133 స్క్వేర్ యార్డ్స్ అండి. బిల్డర్ దగ్గరుండి కట్టించినది. ఇందులో శాండ్ వేసి కట్టారండి. ఇది మనకు స్టెప్స్ వచ్చేసి గ్రానైట్ వాడారు. సో స్టీల్ రైలింగ్ ఇచ్చాడు. ఇక్కడ మనకు వాష్ ఏరియా ఇచ్చాడు. చుట్టూ ఇండ్ల మధ్యలో అవైలబుల్ ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ మీకు ఇక్కడ 2.5 feet గల్లీ ఒకటి వదిలాడు. ఓకే, సో ఇది ఎంట్రన్స్ హాల్. ఇక్కడ మీకు టీవీ పెట్టుకోవడానికి ఒక ఆప్షన్ ఇచ్చారు మంచిగా. సో ఇక్కడ మీరు స్పేషియస్గా ఉంది హాల్ కాబట్టి సోఫాస్ వేసుకోవచ్చు. కస్టమైజ్ సోఫాస్ చేసుకొని డిజైన్ చేసుకుంటే చాలా సూపర్ లుక్ వస్తుంది. మీరు ఒకవేళ ఇంటీరియర్ చేయించుకున్నప్పుడు ఇక్కడ మంచి కబోర్డ్ చేసుకొని ఇక్కడ ఒక ఆర్చ్ లాగా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. సో ఎలక్ట్రికల్ ఈ ఐటమ్స్ కూడా మంచి క్వాలిటీ మెటీరియల్ వాడారు. ఎందుకంటే ఇది మా కాలనీలో ఉంటుంది, నేను చూశాను దగ్గరుండి. ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్, అటాచ్ బాత్రూమ్ ఉంటుంది. ఈ డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ వాడారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా కింద మార్బల్స్ వాడారు విత్ డిజైన్ వచ్చింది. సెల్ఫ్స్, ఇది కామన్ వాష్రూమ్. ఇక మనకు నెక్స్ట్ వెళ్ళేది డైనింగ్ హాల్ అండి. ఇది డైనింగ్ హాల్ కూడా స్పేషియస్గా ఉంటుంది. మీకు పూజా గది. సో కిచెన్ ప్లాట్ఫామ్కు పూజా గదికి మధ్యలో స్పేస్ ఇచ్చారు యాజ్ పర్ వాస్తు. సో యూపీవీసీ విండోస్ వాడారు విత్ మెష్డ్, బాగుంది. సో ఓవరాల్గా కన్స్ట్రక్షన్ గుడ్, బాగుంది, చూసాము. ఇక్కడ 60 feetలలో వాటర్ పడినాయి. డెప్త్ ఒక 300 feet దాకా వేసాడు. సో ప్రైస్ వచ్చేసి మీకు ఇది 60 lakhs చెప్తున్నాడు. నెగోషియబుల్. మీరు ఒకవేళ నా తరపున వస్తే 56 lakhsకు స్ట్రేట్గా క్లోజ్ చేసేస్తాను నేను. మీరు 1 లక్ష 2 లక్షల రూపాయలు టోకెన్ అమౌంట్ తీసుకొని వచ్చి డాక్యుమెంట్ తీసుకొని పోండి. ఒకవేళ మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి లీగల్గా ఏదైనా ఇష్యూ ఉంది అంటే